హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ బిడ్ బ్యాంక్ అయితే మోడల్ పేపర్ రూపంలో చూడబోతున్నాము. ఇందులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ కూడా లేటెస్ట్ ఇంక్లూడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో లౌకిక అనే పదాన్ని చేర్చడం జరిగింది? లౌకిక ఎన్నవ రాజ్యాంగ సవరణ అండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆప్షన్ 2, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో లౌకిక అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. ఓకే, ఎప్పుడండి? 1976. 4+2 6, ఇలా గుర్తుంచుకోండి. అధికరణ 171 సబ్సెక్షన్ 1 ప్రకారము శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభలోని సభ్యుల సంఖ్యలో గరిష్టంగా ఎన్ని వంతులకు మించరాదు? ఆప్షన్ 3, 1/3 వంతుకు మించరాదండి. ఓకే. అగ్రవర్ణ పేదల కోసం 10% రిజర్వేషన్ ఇస్తూ ఆఫీస్ ఆఫ్ మెమరెండం జారీ చేసిన ప్రధాని ఎవరు? 10% ఈడబ్ల్యూఎస్ అండి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 10% రిజర్వేషన్. 63 ఆప్షన్ 1 పివి నరసింహారావు. ఓకేనా. అగ్రవర్ణ పేదల కోసం మరి 10% రిజర్వేషన్ ఇస్తూ ఆఫీస్ ఆఫ్ మెమరెండం. ఓకేనా. అప్పుడే అండి పివి గారి టైంలోనే ఈ యొక్క ఇది రావడం అయితే జరిగింది. బట్ ఇంప్లిమెంట్ చేయడం మాత్రం నరేంద్ర మోదీ గారి టైంలో చట్టంగా మారింది. ఓకే. 13/5/1967 నుంచి 3/5/1969 వరకు ఉన్న భారత రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ 1 జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ 1. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్. 65 ఆప్షన్ 1 అరవింద్ పనగారియా. నెక్స్ట్ 1. ఈ క్రింది ఏ పంచవర్ష ప్రణాళికను జాన్ మిల్లర్ నమూనా ఆధారంగా తయారు చేశారు? జాన్ మిల్లర్ నమూనా ఆధారంగా. 66 ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 8వ పంచవర్ష ప్రణాళిక. పంచవర్ష ప్రణాళికలు అనేటువంటిది 1950లో ఏర్పాటు చేసి 1951 నుంచి ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుందండి. మరి వీటిని అయితే ఆపేశారండి. ఓకేనా. 2015 జనవరి 1 నుంచి దీని ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్, ఓకే, నీతి ఆయోగ్ని అయితే ఏర్పాటు చేయడము జరిగింది. ఓకే, గమనించాలి. క్రింది వాటిలో పెట్టుబడుల ఉపసంహరణ కొరకు ఏ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది? పెట్టుబడుల ఉపసంహరణ కొరకు. ఆన్సర్ ఆప్షన్ 1 రంగరాజన్ కమిటీ, మాజీ ఆర్బీఐ చైర్మన్ అండి. ఓకేనా. నెక్స్ట్ 1. ఏ నగరాన్ని ఏడ్రియాటిక్ సముద్ర మహారాణిగా పిలుస్తారు? ఏడ్రియాటిక్ సముద్ర మహారాణిగా పిలుస్తారు. ఏ నగరాన్నండి? 68 ఆప్షన్ 3 వెనిస్ నగరము, వెనిస్. ఓకే. నెక్స్ట్, ఇటలీలో ఉంటుంది. రష్యా మరియు జపాన్ దేశాల మధ్య వివాదాస్పదమైన దీవి ఏది? రష్యా మరియు జపాన్ దేశాల మధ్య వివాదాస్పదమైన దీవి. ఆప్షన్ 1 కురెల్ దీవి, కురెల్. నెక్స్ట్, భూమధ్య రేఖ నుంచి 23.5 డిగ్రీల
ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య అనగా కర్కటక రేఖ మకర రేఖ మధ్య విస్తరించి ఉన్నటువంటి మండలాన్ని ఏమని పిలుస్తారు? ఏ పేరుతో పిలుస్తారండి? ఉష్ణ మండలము. ఓకేనా? ఆప్షన్ 4 ఉష్ణ మండలము. నెక్స్ట్ వన్, భూమి సరాసరి విశిష్ట సాంద్రత ఎంత? విశిష్ట సాంద్రత ఎంతండి? భూమి యొక్క విశిష్ట సాంద్రత 5.50 గ్రాములు పర్ సెంటీమీటర్ క్యూబ్ అండి. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశ తీరరేఖ మొత్తం పొడవు ఎంత? 72. ఆప్షన్ 1 అండి 7516.6 యాజ్ పర్ బుక్స్ అండి ఇది. సో బట్ ఇటీవల జరిపినటువంటి ఒక నివేదికలో మరి భారతదేశం యొక్క తీరరేఖ గణనీయంగా పెరిగిందండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇది యాజ్ పర్ బుక్స్ ప్రకారం ఇదే గుర్తుంచుకోండి. లేటెస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. ఓకే, 2024 ఆగస్టు 23న రామ్సర్ సైట్లో కొత్తగా చేర్చిన నాగి పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? నాగి పక్షుల అభయారణ్యము బీహార్లో ఉందండి. ప్రస్తుతం భారతదేశంలో 2025 ఫిబ్రవరి వరకు ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయండి? 89 ఉన్నాయండి. 89. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది బ్రౌన్ కోల్ అని పిలుస్తారు? దేన్ని బ్రౌన్ కోల్ అంటారండి? ఆప్షన్ 1 లిగ్నైట్. నెక్స్ట్, ప్యాంగ్యాంగ్ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ప్యాంగ్యాంగ్ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 అండి సిక్కిం. నెక్స్ట్ వన్, ఆర్యుల వ్యవసాయ విషయంలో నిజం కానిది ఏది? ఆర్యుల వ్యవసాయ విషయంలో నిజం కానిది. ఆప్షన్ 1 వ్యవసాయానికి ప్రాధాన్యం లేదు అనేది తప్పండి, నిజం కాదు, నిజం అది. భూమిని దున్నటం, విత్తుట సో వీరికి తెలియదు. ఋతువుల జ్ఞానం కూడా లేదు. కాలువలు తవ్వి నీటిపారుదల కల్పించుకున్నారనేది కూడా కాదు. ఒక వ్యవసాయానికి ప్రాధాన్యత మాత్రము ఉంది. నెక్స్ట్ వన్, హుమాయూన్ పేరుకు గల అర్థం ఏంటి? హుమాయూన్. 77. ఆప్షన్ 1 అదృష్టవంతుడు కానీ పాపం దురదృష్టవశాత్తు మరణించడం జరిగిందండి. తాను ఎంతో ప్రేమగా కట్టించుకున్నటువంటి గ్రంథాలయం, ఓకేనా, తన రాజభవనంలో ఒక గ్రంథాలయం కట్టించుకుంటాడండి. ఆ గ్రంథాలయం యొక్క మెట్లపై నుండి జారిపడి మరణిస్తారండి. పేరులోనే అదృష్టం ఉంది కానీ పాపము తన అంతం వరకు కూడా కష్టాలతోనే ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మరి మొఘల్ చక్రవర్తి హుమాయూన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, గాంధీ ఇర్విన్ ఒప్పందంపై సంతకాలు ఎక్కడ జరిగాయి? గాంధీ ఇర్విన్ 1930లో ఒప్పందం ఎప్పుడు జరిగాయండి? ఆప్షన్ 3 లండన్లో. ఓకే, 1857 సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర సంగ్రామము అన్నవారు ఎవరండి? వినాయక్ దామోదర్ సావర్కర్, వీరి సావర్కర్. కలాపం ఏ నాట్యానికి చెందిన ప్రక్రియ? కలాపం. ఆప్షన్ 2 కూచిపూడి. విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని విద్యుత్ నిరోధం అంటారు. దీనికి గల ప్రమాణాలు ఏవి? 81. ఆప్షన్ 2 ఓం అంటారండి, ఓం. నెక్స్ట్ వన్, మస్టర్డ్ గ్యాస్ అనే వాయువు డైసల్ఫర్ క్లోరైడ్తో చర్య జరపడం వలన ఏ వాయువు ఏర్పడుతుంది? 82. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఈథిన్ ఏర్పడుతుందండి, ఈథిన్. ఈ మస్టర్డ్ గ్యాస్ అనేటువంటి వాయువును 2వ ప్రపంచ యుద్ధంలో ఒక రసాయనిక ఆయుధంగా ఉపయోగించారండి. ఓకేనా, గమనించాలి, చాలామందిని చంపేశారు. నెక్స్ట్, కృత్రిమ లయారం బంకంను కనుగొన్నవారు ఎవరు? లయారం బంకం ఎవరు కనుగొన్నారండి? 83. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విల్సన్ గ్రేట్ బాచ్. భూమిపై మొట్టమొదటిగా ఆవిర్భవించిన నేలయుత మొక్కలు ఏవి? నేలయుత మొక్కలు. 84. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బ్రయోఫైటా. కరోనా వైరస్లో గల న్యూక్లిక్ పదార్థం పేరు లేదా ఏది, దాని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏకపోచ ఆర్ఎన్ఏ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉపగ్రహాల సహాయంతో తీసిన చిత్రాలను ఏ పేరుతో పిలుస్తారు? ఏంటండి? ఎర్త్ గ్రాఫిక్స్ అంటారండి దీన్ని. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. ప్రస్తుతము భారత ఇస్రో యొక్క నూతన చైర్మన్గా ఎవరున్నారు? ఇది ఎప్పటి వరకు అండి? 2025 ఫిబ్రవరి వరకు ప్రజెంట్ ఎవరున్నారు? ఓకేనా, కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే ఇస్రో చైర్మన్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా.
డిఆర్డిఓకు చెందిన అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్ వారు రూపొందించిన కంప్యూటర్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆకర్ష. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క నావిగేషన్ వ్యవస్థను ఏమని పిలుస్తారు? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి దీన్ని. భారతదేశం యొక్క నావిగేషన్ వ్యవస్థను ఏమని పిలుస్తారండి? ఆన్సర్ ఆప్షన్ 2 జీపీఎస్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మూల పురుషుడిగా పిలువబడే కంప్యూటర్ శాస్త్రవేత్త ఎవరు? ఏఐకి ఫాదర్ ఆఫ్ ఏఐ అని కూడా పిలుస్తామండి. ఎవరు? జాన్ ముక్కర్తీ. నెక్స్ట్ వన్, కంప్యూటర్ వ్యవస్థ యొక్క బలహీనతను పసిగట్టడాన్ని లేదా గుర్తించడాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 హ్యాకింగ్ అంటారు. యుఎస్బి ఛార్జింగ్ కేబుల్ ద్వారా కంప్యూటర్ల పైన హ్యాకర్స్ అటాక్ చేయడాన్ని ఏమంటారు? డాష్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. జాకింగ్ అంటారు దీన్ని. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ముఖ్యమైన లక్ష్యం ఆప్షన్ 1 ప్రపంచ దేశాలలో మానవ హక్కులను పరిరక్షించుట. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఇంటర్పోల్ అండి. ఇంటర్పోల్ ఎక్కడ ఉంది? సో ఇంటర్పోల్ లాగానే ఇటీవల భారతదేశంలో భారత్ పోల్ అనేది స్టార్ట్ చేశారండి. ఓకేనా? భారతదేశంలో భారత్ పోల్ గుర్తుంచుకోవాలి. మరి ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? లాయోన్స్, ఫ్రాన్స్లో ఉంటుంది. శ్రీ చంద్రేశ్వర ప్రసాద్ ఠాకూర్కి 2024 గాను మరి పద్మభూషణ్ అవార్డు మెడిసిన్ వైద్య రంగానికి ప్రకటించారు. అయితే అతను ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ 4 బీహార్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అత్యధిక పథకాలు గెలిచిన అథ్లెట్ ఎవరు? ఆప్షన్ 2 జాన్ యూఫై. నెక్స్ట్ వన్, అయోధ్య రామ మందిరానికి భూమి పూజ మరియు శంకుస్థాపన ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందండి? ఆగస్టు 5, 2020 జరిగింది. బాలరాముని ప్రతిష్ట మాత్రం జనవరి 22, 2024 జరిగింది. నెక్స్ట్ వన్, రాబందులను కాపాడేందుకు క్రింది వాటిలో ఏ మందును నిషేధించడము జరిగింది? ఆప్షన్ 2 డైక్లోఫెనాక్. ఇదొక నొప్పిని తగ్గించేటువంటి పెయిన్ కిల్లర్ అండి ఇది. ఓకే. రామ్సర్ సమావేశం క్రింది వాటిలో దేని సంరక్షణకు ఉద్దేశించబడింది? రామ్సర్ సమావేశాలు దేనికోసం అండి? చిత్తడి నేలల సంరక్షణ. భారతదేశము తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటుంది? ఆప్షన్ 1 ఆగస్టు 23, 2024. నెక్స్ట్, ప్రవాహ్ పోర్టల్ని భారత రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు ప్రారంభించింది? ప్రవాహ్ పోర్టల్ ఆప్షన్ 1 2024 మే 28న. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కాంబో ప్యాక్ అందుబాటులో ఉంది. ఎస్ఎస్సి కాంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉందండి. జస్ట్ 399K ప్రెజెంట్ ఆఫర్ ఉంది. సో వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.